హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి తోటకూర టమాటా ఎలా చేయాలో చూపెడతాను. ముందుగా తోటకూరని అయితే ఇలా ఆకులు తెంపుకోవాలి. ఇలా తెంచుకున్నాక శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలోకి అయితే కట్ చేసుకున్నాము. ఇలా ఆకులు వేయకుండా కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా ఉల్లిగడ్డ టమాటాలు కట్ చేసుకున్నాను, అలాగే తోటకూర కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు కూరని ఎలా చేయాలో చూపెడతా. స్టవ్ వెలిగించుకోవాలి. ముందుగా ఒక గిన్నె పెట్టుకోవాలండి. నూనె పోసుకోవాలి 2 టేబుల్ స్పూన్. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం. శనగపప్పు, జీలకర్ర 4 టేబుల్ స్పూన్. ఇంకా మీ దగ్గర పోపు దినుసులు ఏమున్నా వేసుకోవచ్చు. నేనైతే వీటితోటి అయితే వేసాను. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఇలా ఉడకాలి ఉల్లిగడ్డలు. ఇప్పుడు తోటకూర వేసుకుందాం. తోటకూర వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టట్లేదండి, మూత పెట్టకుండానే తోటకూరని వేయించుకోవాలి. ఇలా తోటకూర మంచిగా నూనెలో వేగినాక ఇప్పుడు టమాటా వేసుకుందాము. కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకొని కలుపుకుందాము. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే పసుపు వేసుకుందాము. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకుందాం. స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉంది. ఇలా టమాటా మంచిగా ఉడకాలి. ఇలా ఉడికినాక ఇందులోకి రుచికి సరిపడు కారపొడి వేసుకోవాలి. ఉప్పు అయితే కలిసింది. ఇప్పుడు కారపొడి వేసుకుందాం. రుచికి సరిపడి కారపొడి వేసుకొని మూత పెట్టుకోవాలి. కలపలేదండి, కూర కారం ఉడికే వరకు ఉడికించుకుందాం. మూత తీసి కలుపుకోవాలి. ఇట్లా మనకు కూర పైన ఆకుకూర చేసినప్పుడు కారం వేసుకొని కలుపుకోవద్దండి. కలుపుకుండా మనకు కారం ఉడకదు, మాడిపోతుంది అడుగు. అలా కాకుండా ఇలా ఒక్కసారి చేసి ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే తోటకూర టమాటా అయితే రెడీ అయినట్టు ఫ్రెండ్స్. ఓకే అండి, నూనె అంతా సపరేట్ అవుతూ ఉంది మంచిగా. ఇలా నూనెలో వేయించి చేసుకున్నాం అనుకో తోటకూర చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.
ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.